అలా అన్నప్పుడు కరెక్టే సార్. సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి తేడా మాకిప్పుడు కొంచెం ఇంకా క్లారిటీగా అర్థమైంది. అంటే ఎస్పెషల్లీ ఈ జర్నీ యూపీఎస్‌సీ జర్నీలో. అలా అన్నప్పుడు ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు మినిమమ్ ఉండాలని మినిమమ్ కాదు. ఉండాలనే దృక్పథంతో రావాలని మీరంటున్నారు. కానీ ఎన్నో అనేక రంగాలున్నాయి సార్. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, స్టార్టప్స్ ఉన్నాయి, లేకపోతే యూఎస్‌కెళ్ళి ఎంఎస్ చేయొచ్చు. లేకపోతే ఏఐలో ఏదన్నా కొత్త కొత్తగా నేర్చుకుంటున్నారు. ఏఐ వచ్చేసింది. బిజినెస్‌లో పెట్టమంటున్నారు. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇయన్నీ వదిలేసుకొని 5, 6 ఏళ్ళు యూపీఎస్‌సీకి ఎందుకు వెచ్చించాలి సార్? అది ఎవరు వెయిట్ చేయమన్నారు? అవన్నీ వదిలేసి హ్మ్. ఎవరు రమ్మన్నారు? నువ్వొస్తున్నావా? హ్మ్. ఎవరైనా ప్రెషర్ వల్ల వస్తున్నావా? హ్మ్. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే సార్. 2 నేనేమంటానంటే, ఈ ప్రపంచంలో బతకడానికి హ్మ్. అనేక మార్గాలున్నాయి. హ్మ్. అది ఏఐ ద్వారా అయినా, హ్మ్. స్టార్టప్ ద్వారా అయినా, హ్మ్. బిజినెస్ ద్వారా అయినా, యాంట్రప్రెన్యూర్ అయినా, హ్మ్. సోషల్ వర్క్ అయినా, పొలిటికల్‌గా వెళ్ళడం అయినా, లేదా టీచర్ అయినా, లెక్చరర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజినీర్ అయినా, యాక్టర్ అయినా, లాయర్ అయినా, మరోటైనా. హ్మ్. అలాంటి వాటిలో ఒకటే యూపీఎస్సీ అంటే ఐఏఎస్ అంటే కలెక్టర్. హ్మ్. హ్మ్. అవును అంతకుమించి సార్. ఇది గొప్ప కాదు, తక్కువ కాదు. హ్మ్. ఇటువైపుకి వస్తుంటే నీకిష్టమైతే రా. హ్మ్. ఎవరి ఫోర్స్‌తోటి రావద్దు. యెస్ సార్. ఒకవేళ ఎవరి ఫోర్స్ నువ్వు వస్తే, హ్మ్. దిగితే హ్మ్. అంతు తేల్చుకునే వరకు వెళ్ళకు. హ్మ్. ఇంతే. హ్మ్. అంతకుమించి ఏం కాదు. వేస్ట్ చేసుకోవడం వేరు. హ్మ్. ఇన్వెస్ట్ చేసుకోవడం వేరు. అవును సార్. అన్‌ఫార్చునేట్‌లీ మనందరము కూడా ఉదాహరణకి యూపీఎస్సీ ప్రిపరేషన్ తీసుకుందాం. యెస్ సార్. యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఏం నేర్చుకుంటాం అసలు మామూలుగా? మామూలుగా జస్ట్ క్యాజువల్‌గా ఓ రచ్చబండ దగ్గర కూర్చొని అన్నా యూపీఎస్సీకి ఏం నేర్చుకుంటామన్నా అంటే ఏం చెప్తాం? కరెంట్ అఫైర్స్ అంటారు సార్ ఎక్కువగా. అంటే ఎలా దేశం ఎలా నడుస్తుందో తెలుసుకోవాలంటారు సార్. సింపుల్ చెప్పాలంటే హ్మ్. మన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోవడం ఐఏఎస్ అంటే. రైట్. మన చుట్టూ ఏం జరుగుతోందో మిగతా వాటిలో కొంతవరకు తెలుసుకుంటే ఆ రంగం. హుహుహు. నువ్వు ఒక స్టార్టప్ పెడితే, హ్మ్. ఆ స్టార్టప్ దేనికి సంబంధించింది అనే దాన్ని బట్టి, హ్మ్. ఆ రంగానికి పరిమితమైన దాన్ని తెలుసుకోగలిగితే హ్మ్. స్టార్టప్ అయిపోయింది. రైట్. యాంట్రప్రెన్యూర్ అయిపోయింది. హ్మ్. నేను కొవ్వొత్తుల తయారీ కేంద్రం పెట్టానుకుందాం. హుహుహు. నేను క్యాండిల్ మేకింగ్ మీదనో, దాని మార్కెటింగ్ మీదనో తెలిస్తే చాలు. రైట్. నేను అగ్గిపెట్టెలకు సంబంధించిన మ్యాచ్ బాక్స్ మేకింగ్ ప్రోగ్రామ్ పెట్టాననుకో, హుహుహు. అదొకటి తెలిస్తే చాలు నాకు. హుహు. నేనేదో కాజు, జీడిపప్పుల వ్యాపారం పెట్టాననుకో, హ్మ్. దాని గురించి తెలిస్తే చాలు నాకు. హ్మ్. కానీ ఐఏఎస్ ఎగ్జామినేషన్‌కి అన్నీ తెలియాలి. రైట్. అండర్ ద స్కై హ్మ్. ఎవ్రీథింగ్ యూ షుడ్ నో అంతే. హుహుహుహు. అంటే నీకు అటు హెల్త్ తెలియాల్సొస్తుంది, ఎన్విరాన్మెంట్ తెలియాల్సొస్తుంది, హిస్టరీ తెలియాల్సొస్తుంది, జాగ్రఫీ తెలియాల్సొస్తుంది, పాలిటీ తెలియాల్సొస్తుంది, ఎకనామిక్స్ తెలియాల్సొస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియాల్సొస్తుంది. ఈ ప్రపంచంలో అన్నీ తెలియాలిగా. దాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. మన హుహు. యొక్క హుహుహు. వ్యూయర్స్‌కి అర్థమయ్యేలా చెప్తాను. రైట్. 10థ్ క్లాస్ వరకు ఏం సబ్జెక్ట్ చదువుతాం మనం? మనం ఇంట్లో కూర్చున్న 10థ్ క్లాస్ పిల్లవాడిని అడిగితే ఏం చదువుతాడు? హిస్టరీ చదువుతాడు, మ్యాథ్స్. హ్మ్. ఎకనామిక్స్ చదువుతాడు, హ్మ్. సివిక్స్ చదువుతాడు, హ్మ్. జాగ్రఫీ చదువుతాడు. ఈ హ్మ్. నాలుగిటిని కలిపి సోషల్ స్టడీస్ అంటారు. అవును సార్. సైన్సెస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువుతాడు. అవును సార్. ఇవి కాకుండా మ్యాథమెటిక్స్ చదువుతాడు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ చదువుతాడు. హ్మ్. 10థ్ క్లాస్ వరకు మీరు ఏవైతే చదివారో వాటిని సమకాలీనమైన కాంటెంపరరీ కరెంట్ అఫైర్స్ తోటి కలగలిపితే ఐఏఎస్ ప్రిపరేషన్ కదా! అవును సార్. సో, ఐఏఎస్ ప్రిపరేషన్‌లో అన్నీ నేర్చుకుంటున్నాను. హుహు. నేర్చుకునేటప్పుడు కామన్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి. హ్మ్. నేర్చుకునేటప్పుడు సబ్జెక్ట్‌ని హ్మ్. దాదాపుగా అయితే గనుక 6 ప్రశ్నలతోటి సబ్జెక్ట్‌ని నువ్వు క్వెషన్‌గా పెట్టు. రైట్. 5W 1H రైట్. వాట్, వేర్, హూ, వెన్, వై, హౌ హ్మ్. ఈ 6 ప్రశ్నలతోటి మధించు. హ్మ్. ఈ 6 ప్రశ్నల్లో మళ్ళీ ఇంకొక 2 ప్రశ్నలు ఇంపార్టెంట్. వై అండ్ హౌ ఎందుకు, ఎలా? హ్మ్. ప్రైమరీ అశోకుడు క్వెషన్స్. చెట్లు నాటాడు అన్నప్పుడు ఎవరు నాటారు? ఎప్పుడు నాటారు? ఎక్కడ నాటారు? ఎందుకు నాటారు? ఎలా నాటారు? అని తెలుసుకుంటే 5W1H. హ్మ్. కానీ వాటిల్లో ఎలా నాటాడు అంటే హౌ, హ్మ్. హ్మ్. ఎందుకు నాటాడు అంటే వై. హ్మ్. అప్పుడు ఆ రోజుల్లో అడవులు ఎక్కువ ఉండేవి. హ్మ్. అడవులు ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎవడైనా మళ్ళీ మొక్కలను చెట్లు నాటుతాడా? నాటిస్తారు. హ్మ్. అదేంటి మరి చిన్నప్పటి నుంచి అశోకుడు చెట్లు నాటాడు, అశోకుడు చెట్లు నాటాడు అంటున్నాం కదా! హ్మ్. ఆ రోజుల్లో చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా! హ్మ్. చెట్లు ఎక్కువ ఉన్న రోజుల్లో మళ్ళీ చెట్లు నాటడం ఏంటి? హ్మ్. వై, వై ఆ వై అనే దాన్ని 100 సార్లు ఏసుకోగలిగితే యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ వైని అన్నిటికి అప్లై హ్మ్. చేయండి. హ్మ్. సమ్మర్‌లో ఉన్నాం మనం. హ్మ్. మనిద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం. హ్మ్. గుబులు గుబులుగా ఉంది. హ్మ్. నీకు చెమట పడుతుంది, నాకు చెమట హ్మ్. పడుతోంది. ఈ చెమట పట్టడం అనేది అసలు ఈ బాడీలో ఎలా జరుగుతుంది? హ్మ్. ఎందుకు ఇంత వేడిగా ఉంది? హ్మ్. మే నెలలో కూడా ఎంత వేడిగా ఉంది? హ్మ్. ఎందుకు? 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 హ్మ్. ఇదే నేను ఏ రాజమండ్రియో, వైజాగో, చెన్నై ఎళ్తే చెమటలు పీక్స్‌లో ఉంటాయి. హుహు. సాధారణంగా హైదరాబాద్‌లో ఉండవు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ నాకు చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు లేవు. హ్మ్. ఇక్కడ నాకు నదీమ హ్మ్. ప్రాంతాల్లో లేను నేను.
మూసి ఉన్నా తక్కువే, కృష్ణా నది చాలా దూరంలో ఉంది, గోదావరి చాలా దూరంలో ఉంది, నేనున్నదేమో అక్కడ హైదరాబాద్ నడిబొడ్డున, నాకు ఇప్పుడు చెమట పడుతోంది అంటే, ఎండాకాలంలో జరుగుతోంది అంటే, ఇది నేను క్లైమేట్ చేంజ్గా చూడగలిగితే నాకు ఒకటి క్వశ్చన్ అయిపోయింది యూపీఎస్సీ ప్రిపరేషన్లో. ఎందుకనే ప్రశ్నలోంచి ఎన్ని పుడుతున్నప్పుడు, తెలుసుకోవాలన్న జ్ఞాన తృష్ణ ఉన్నప్పుడు, దాహం ఉన్నప్పుడు యూపీఎస్సీని మించింది లేదు యాక్చువల్గా. అందులో 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు ఉన్నా సరే ఈ జ్ఞాన సముద్రంలో హాయిగా ఈదవచ్చు. అందులో ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం, యూ ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి నేను మీకు శ్రీరామ్, నువ్వు బంగారం బిస్కెట్ అయితే నెక్లెస్ అవుతావు, నువ్వు వెండి అయితే కనుక వెండి కంచం అవుతావు, నువ్వు ఇనుము అయితే కనుక నాగలిగా అవ్వచ్చు, నువ్వు కలపైతే కనుక సింహద్వారం అవ్వవచ్చు, నువ్వు మైనమైతే కనుక కొవ్వొత్తి అవ్వచ్చు, నువ్వు మట్టి అయితే కనుక వినాయకుడి విగ్రహం అవ్వచ్చు, లేదా వ్యవసాయ క్షేత్రం అవ్వచ్చు. నువ్వు బంగారం అయ్యి వ్యవసాయ క్షేత్రం అవ్వాలనుకోకు, నువ్వు వెండి అయ్యి సింహద్వారం అవ్వాలనుకోకు, నువ్వు నాగలయ్యే ఇనుమైతే కనుక నువ్వు వెళ్ళి నేను మైనంలాగా కొవ్వొత్తిని అవుతాను అనుకోకు. వాట్ ఆర్ యూ తెలుసుకో. అందుకు నువ్వు దిగే ముందు అసలు నువ్వు ఐఏఎస్ అవుతావో తెలుసుకో. ఈ ప్రపంచంలో అందరూ ఐఏఎస్లు అవ్వరు, కొంతమంది ఇక్కడ ఐఏఎస్లు అవుతారు, కొంతమందికి మాత్రమే రాజకీయాల్లో సక్సెస్ ఉంటుంది, కొంతమందికి మాత్రమే టీచింగ్ బాగా వస్తుంది, కొంతమందికి మాత్రమే లాయర్లలో మంచి లాయర్లు అవుతారు, కొంతమందిలో మాత్రమే యాక్టర్లలో గొప్ప యాక్టర్ అవుతారు. ఇక్కడ అందరూ అన్నీ అవరు, కానీ అందరూ ఒక్కొక్కరు ఏదో ఒకటి మాత్రం గ్యారంటీ అవుతారు. నువ్వు నాగలయ్యే ఇరుమైతే వెళ్ళి నెక్లెస్ అవుతాను గురువు అంటే, గురువు ఏం చేయలేడు, చివరికి జీవితము ఏమి ఫ్రూట్ఫుల్ అవ్వదు. అందుకు నేను ఏమంటానంటే, నో యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకో అబ్బా. అంటే సార్ ఇది మీరు చెప్పే ఫిలాసఫీ అంతా నాకు రమణ మహర్షి హూ యామ్ ఐ అనే క్వశ్చన్ అడగమంటారు. ఆ క్వశ్చన్ కి తిరిగి వస్తుంది సార్. అంతా మీరు చెప్పేదంతా అద్వైత వేదాంతంలో ఆయన మీరెవరో తెలుసుకోండి అనేది ఆ హూ యామ్ ఐ అనే క్వశ్చన్ ని యూపీఎస్సీకి అప్లై చేస్తే అలా ఉంటుంది, అలా ఆన్సర్ అంతే. రమణ మహర్షి గారి యొక్క హూ యామ్ ఐ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే జిడ్డు కృష్ణమూర్తి గారికి సంబంధించి కూడా హూ యామ్ ఐ, ఆయన కూడా అంతే, నో యువర్ సెల్ఫ్, నిన్ను తెలుసుకో. ఐ వాంట్ టు నో మై సెల్ఫ్, నన్ను నేను తెలుసుకోవాలనుకున్నాను. దానికన్నా ముందుకు వెళితే అరిస్టాటిల్ కానీ, సోక్రటీస్ కానీ, బుద్ధుడు కానీ చెప్పింది అదే. ఎండ్ పాయింట్ ఈ ప్రపంచంలో దొంగైనా దొరైనా ఇక్కడే ఉంటాడు, బద్ధకస్తుడైనా పనిమంతుడైనా ఇక్కడే ఉంటాడు. అన్నిటికన్నా పెద్దదండి ఇక్కడ తెలుస్తుంది అబ్బా. నేను బాగా చదువుతున్నాను లేదా ఇక్కడ తెలుస్తుంది, నేను అబద్ధం చెప్తానో నిజం చెప్తాను ఇక్కడ తెలుస్తుంది, నేను సరైన దిశలో వెళ్తున్నాను లేదా ఇక్కడ తెలుస్తుంది, నేను సరిగ్గా ప్రిపేర్ అవుతున్నాను లేదా ఇక్కడ తెలుస్తుంది. అందుకని ప్రిపరేషన్ చేస్తున్నావనే భ్రమలో ఉన్నావా, చేస్తున్నావనే భ్రమలో ఉంచుకుంటున్నావా, 3 స్టేట్మెంట్స్ ఇక్కడ. నువ్వు నిజంగా ప్రిపేర్ అవుతున్నావా, ప్రిపేర్ అవుతున్నావు అని అనుకుంటున్నావా, అది అజ్ఞానానికి సంబంధించింది. అంటే యు ఆర్ నాట్ నోయింగ్ దట్ యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ వెల్. నీకే తెలియదు నువ్వు బాగా ప్రిపేర్ అవ్వట్లేదు అని, అది అజ్ఞానం. దానినే క్షమించవచ్చు. నేను బాగా ప్రిపేర్ అవుతున్నాననే భ్రమలో నన్ను ఉంచుకోవడం అది మూర్ఖత్వం. ఇగ్నోరెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్నోసెన్స్. ఇక్కడ కూర్చున్న నేను, కెమెరా ముందు నిలబడిన నేను, ఒక ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్న నేను, ఇక్కడి నుంచి చెప్పగలిగే వాటిల్లో ప్రధానంగా 4 పాయింట్లు అయితే ఉంటాయి. చెప్పండి. 1, ముందు ప్రిపరేషన్ చేస్తున్న స్టూడెంట్కి కూడా కొంత అవగాహన, కొంత అవేర్నెస్, కొంత పూర్తి స్థాయి ఎగ్జామినేషన్ పట్ల భ్రమలు లేని ఒకటి ఉండాలని నమ్మమంటాను నేను. దానికోసం నువ్వేం చేయాలి అంటే, నలుగురిని విను, నాతో సహా. ఎక్కడ ఎవరు నీకు కనెక్ట్ అయితే వాళ్ళతో కనెక్ట్ అవ్వు, తప్పో ఒప్పో మనం ఏం చేయలేం దానికి. మిస్గైడ్ చేసినా గైడ్ చేసినా, పలానా వాళ్ళు గైడ్ చేస్తారా, పలానా వాళ్ళు మిస్గైడ్ చేస్తారని మనం వ్యాలిడేషన్ చేయలేం కాబట్టి చేయలేం సార్. 2వది, నాతో జర్నీ నాతో అక్కడ రాఘవేంద్రతో జర్నీ చేసేటప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ దట్. నేనేం చెప్తున్నాను, నన్ను ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేయి. సార్ ఇది కాదేమో, ఇదేమో, నాకు అభ్యంతరం లేదు. నేను నా దగ్గర జాయిన్ అవ్వడానికి ముందు, జాయిన్ అయిన తర్వాత ముందు క్వశ్చన్ చేయి. ఏదో ఒక టైంలో నీ క్లారిటీ వస్తుంది, ఆ కంచికి సరెండర్ అవ్వు. 3వది, ర్యాంకర్లను పేరు పెట్టుకుని ర్యాంకర్ల మీద ఆధారపడి ఒక కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడ ర్యాంకర్ల మీద ఆధారపడి నువ్వు అడ్మిషన్ తీసుకో.
వాళ్ళెవరికో ర్యాంక్ ఇచ్చారట నాకు ఇస్తారట అనే భ్రమంలో బతకు. నాలుగవది, ఇక్కడ నీ అవేర్నెస్ సరిగ్గా లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్, ఎస్పెషల్లీ సిలబస్, ఇందాక మీరు చెప్పినట్టుగా ఎన్సీఆర్టీలు చదవాలా మానాలా లాంటివి, ఇలాంటి వాటి పట్ల నీ క్లారిటీ రాకపోతే అప్పుడు నువ్వు దెబ్బతింటావు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి శ్రీరామ్ గారు మీకు, అదేంటంటే చాలామంది అంటారు కానీ నేను ఒప్పుకుందాను, అదేంటంటే ఎన్సీఆర్టీలు చదవకపోతే ఐఏఎస్ అవుతారు, చదివితే ఐఏఎస్ అవుతారు, ఏం కాదు. అవన్నీ ఓలానో ఓబరో మరొకటి అంతే. ఏదో ఒక మార్గాన్ని ఎంచుకో. ఎన్సీఆర్టీలు చదవ్వా నాకు అభ్యంతరం లేదు, మరి వాడు కాంపెన్సేటర్ ఏంటి? ఉదాహరణకి నాకు ప్రోటీన్ కావాలి బాడీకి అనుకుందాం. నాకు ప్రోటీన్ అంటే నాకు తెలిసి నేను వెజ్లో ఏమైనా కొన్ని తీసుకుంటే నాకు ప్రోటీన్స్ వస్తాయి బాడీకి, నేను ఎగ్ తీసుకున్నా ప్రోటీన్స్ వస్తాయి అనుకుందాం. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏ నాన్ వెజిటేరియన్, నేను వెజిటేరియన్ అనుకుందాం, నేను ఎగ్ తీసుకొని అనుకుందాం. మరి నేను ఎగ్ తీసుకున్నప్పుడు నాకు లేదా ఈ ప్రపంచంలో కాదే, దాని కంపెన్సేటరింగ్ కూడా ఉంటుంది. అలా యూపీఎస్సీ ప్రిపరేషన్లో కూడా పాలిటీ ఉంది. లక్ష్మీకాంత్ బుక్ అని ఎవరు అనట్లేదు ఇక్కడ. లక్ష్మీకాంత్ని మించింది లేదు, ఎందుకంటే ఇది కాంప్రహెన్స్గా రాశారు కాబట్టి. అది చదవనండి, నేను డీడీ బస్ అవుతాను, నాకు అభ్యంతరం లేదు. అలాగే యూపీఎస్సీకి సంబంధించిన ఎన్సీఆర్టీ చదవకపోతే అభ్యంతరం లేదు. ఎన్సీఆర్టీలు చదవాలా వద్దా అనే దాని విషయంలో చెప్తున్న ఫ్యాకల్టీ ఆయన ఏం చెప్తున్నారో మాత్రం తెలుసుకో. ఆయన ఎన్సీఆర్టీ వద్దంటే కాంపెన్సేటర్గా ఏం చెప్తున్నారు ఆయన అలా. అంటే సార్ ఎన్సీఆర్టీ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. వాళ్ళు ఆ జిఎస్ క్లాసెస్ ఆల్మోస్ట్ జనవరి దాకా వాళ్ళు రోజుకి 2 క్లాసులు, ఒక్కొక్కటి 3 గంటలు. నేను మేజర్ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాను, బయట వాళ్ళ గురించి కాదు. రోజుకి 6 గంటల సేపు క్లాసులు చెప్తున్నారు సార్. అది త్రూఅవుట్ ది ఇయర్ కంటిన్యూ అవుతుంది. దాన్ని మళ్ళీ స్పెషల్ ఎన్రిచ్మెంట్ క్లాసులు, దానికి మళ్ళీ ఇంకా కరెంట్ అఫైర్స్ క్లాసులు, పీటీ 365 క్లాసులు, లేకపోతే ఇంకో క్లాసులు, ఇలాగ ఇన్ని క్లాసులు చెప్పి స్పూన్ ఫీడ్ చేస్తున్నారు సార్. బట్ మీరు చెప్పిన విధానం ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే యూపీఎస్సీ డెప్త్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, సెల్ఫ్ థింకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవన్నీ వీళ్ళు స్పూన్ ఫీడ్ చేయడం వల్ల మనకి ఆస్పిరెంట్స్లో చాలా మంది డిసప్పాయింట్ అవుతుందని నేను అనుకుంటా సార్. అది అంటే నేను అన్ని క్లాసులకు వెళ్ళాను. నేను 2 రకాలు చెప్తాను దీన్ని. స్పూన్ ఫీడింగ్ అనేది కొంతమంది స్టూడెంట్స్కి అవసరం. ఆశ్చర్యపోతారు మీరు శ్రీరామ్. నేను ఒక స్టూడెంట్ తోటి మాట్లాడిన తర్వాత మామూలుగా ఈ గురుకులం అనాలిసిస్ అంటే ఏదో కేస్ స్టడీ తీసుకోవాలి, కానీ బయట వాళ్ళు తీసుకుంటే ధర్మం కాదు కాబట్టి నా తీసుకుంటున్నాను. నేను ఈ గురుకులంలో అడ్మిషన్ ఇలా తీసుకుంటాను. ఒక స్టూడెంట్ నన్ను కలవాలి, దానికి ఏదో గూగుల్ ఫామ్ ఇస్తాం, నేను టెస్ట్ పెడుతున్నాను, టెస్ట్లో నువ్వు రాసిన తర్వాత టెస్ట్ చూస్తూ నేను నీతో మాట్లాడతాను, వీడియో కాల్లో కానీ లేకపోతే కనుక పర్సనల్ అపాయింట్మెంట్లో కానీ. ఈ స్టూడెంటు క్యాపబిలిటీస్ ఏంటి, నేచర్ ఏంటి, అసలు యూపీఎస్సీకి ఉపయోగపడతాడా లేదా, అంటే ఐఏఎస్ అవుతాడా లేదా, నేను ఇతనికి సూట్ అవుతానా లేదా, అంటే నా మెథడాలజీ తనకు సూట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాను. నేను ఒక్కొక్కరికి ఒక మెథడాలజీ ఉంటుంది. నేను ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే రోజుల్లో ఇవాళ వాళ్ళలో కొంతమంది ఐఏఎస్లు కూడా ఉన్నారు. వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ అరౌండ్ 95 to 98 అనుకుందాం. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చిన వాడిని, మహా తెలివితేటలు ఉన్నవాడిని కాదు. నేను ఐఎమ్ నాట్ సో ఇంటెలిజెంట్ ఆర్ సో క్రియేటివ్ ఆల్సో. నేను ఇవాళకి నమ్ముతాను నేను గొప్ప క్రియేటివ్ గొప్ప టాలెంట్ ఏం కాదు. నేను నమ్ముకున్నది మాత్రం హార్డ్ వర్క్. నాకు మిగతా ఏం తెలియదు. నేను రోజు 24 గంటలు కష్టపడతా. ఆ రోజునంతే ఈ రోజునంతే. నేను నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ ఉండేవారు, అంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ అందులో వాడు ఒక అతను ఐఆర్ఎస్ ఉన్నాడు, ఒకతను ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఇంకొకతను ఒక గ్రూప్ బి సర్వీస్, ఇంకొక గ్రూప్ 1. వాళ్ళు తెలంగాణలో ఆంధ్రాలో దేశంలో చాలా పెద్ద పొజిషన్స్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కొంతమంది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఇంకొకళ్ళేమో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కొడుకు, ఇలా ఉన్నారు వాళ్ళు. నేనేం చెప్పదోచిన ఇక్కడంటే, నాకేమో కృపాదానం గారని ఒక పాలిటీ చెప్పే ఫ్యాకల్టీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేవారు ముఖ్యంగా, నాకు మహా ప్రసాదంలా అనిపించేది. మేము మా సర్కిల్ అంతా బయటకు వచ్చి ఛాయ్ తాగుతుంటే బా ఏందిరా బై స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాడు ఇలా అంటారు. అది నాకేమో అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్తే రాసేసుకుంటున్నాను నేను. సో నా ఇంటెలిజెన్స్ లెవెల్కి ఆయన సరిపోతారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్కి సరిపోరు. అందులో నేను ఏమంటానంటే, క్లాసులో నిలబడ్డ టీచర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ని పారామీటర్గా తీసుకోడు. యాజ్ ఎ టీచర్గా చెప్తున్నాను, యాజ్ ఎ టీచర్గా చెప్తున్నాను నేను.
నేను తీసుకునేది లో లెవెల్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ ఉన్నవాడిని. హై లెవెల్ ఉన్నవాడు నాకు దగ్గర రావద్దు మొర్రో. కానీ ఎవరు లో తెలుసుకునేంత టైము కోచింగ్ సెంటర్ వాడికి ఎందుకు ఉంటుంది? తప్పదు అది. అందుకు నన్ను నేను తెలుసుకోనే పదం అందుకు వాడాం. అంటే సార్ మళ్ళీ తిరిగి నీ డెసిషన్స్, నీ రెస్పాన్సిబిలిటీ, నీ లైఫ్. అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ మీదే ఎక్కువ మనం అంటే ఇది ఓనస్ ఆస్పిరెంట్ మీద ఉంటుంది సార్ ఎక్కువ. రాదర్ దాన్ ఎవరిని మనం బ్లేమ్ చేయలేమని మీరు అంటున్నారు సిస్టమ్. అంతే, వెహికల్స్ పార్క్డ్ ఎట్ ఓనర్స్ రిస్క్. ఇంకేమీ లేదు యాక్చువల్గా. నేనైతే నమ్ముతానబ్బా అది. నేను నా దగ్గర కూడా జాయిన్ అయ్యేటప్పుడు నన్ను చెక్ చేసుకో, నేను ఏం చేస్తానో తెలుసుకో, ఎప్పటికప్పుడు తెలుసుకో, నన్ను క్వశ్చన్ చేయి. సో అందుకు నేను స్టూడెంటే. అందులో ఇంకా మేము ప్రిపేర్ అయ్యే రోజుల్లో కొంతవరకు ఇంత అవేర్నెస్ లేదన్నది యాక్సెప్ట్ చేసి తీరాలేమో. కానీ ఇవాళ ఏంటంటే యాక్చువల్గా ఇవాళ అవేర్నెస్ అనే దాని పదం వాడినప్పుడు సార్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటారు సార్. అది ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు. ఈయన ఒకళ్ళ చెప్తున్నారు, ఆయన ఒకళ్ళ చెప్తున్నారు, ఆయన గొప్పే ఈయన గొప్పే, ఎవరు నమ్మాలి? అప్పుడు ఏం చేయాలి అంటే నేను దానికి సొల్యూషన్ చెప్తానంటే అవేర్నెస్ వారోత్సవాలని పెట్టుకో. అంటే ఒక వీక్ అంతా అందరినీ విను. ఆకలి గారు ఏం చెప్పారు రాసుకో, సుబ్బారావు గారు ఏం చెప్పారు రాసుకో, వెంకట్రావు గారు ఏం చెప్పారు రాసుకో, అప్పారావు గారు ఏం చెప్పారు రాసుకో, హిందీ వాళ్ళు ఏం చెప్పారు రాసుకో, నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ మొత్తం రాసుకో. ఈ ప్రాసెస్లో నువ్వు ఎవరో ఒకరికి సింక్ అవుతావు, ఎవరో ఒకరికి నువ్వు కనెక్ట్ అవుతావు. కనెక్ట్ అయిన వాళ్ళని నువ్వు ఫ్యాకల్టీగా ఎంచుకో. అంటే వాళ్ళతో డిస్కస్ చేయి. అంటే దారులు వేరైనా కూడా వెళ్ళే డెస్టినేషన్ వెళ్తామా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ నువ్వు డిస్కస్ విత్ ద ఫ్యాకల్టీ. ఇప్పుడు నేనున్నాను ఈ గురుకులంలో, ఏదైనా ఒక స్టూడెంట్ జాయిన్ అయితే ఫస్ట్ ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతో మాట్లాడుతున్నాడు. చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగారు శ్రీరామ్, అదేంటంటే అదేంటి సార్ మీరు అంత పెద్ద ఏదో దానికి ఏ పదం వాడినా, సెలబ్రిటీ, లెజెండరీ, ఐకాన్, అబ్బో చాలా, అదేంటి సార్ మీరే డైరెక్ట్గా మాట్లాడతారు, మీరు ఎందుకు మాట్లాడాలి సార్, మీ కింద అసిస్టెంట్ పెట్టుకోండి అన్నారు. నేను ఒప్పుకోలేదు దానికి. ఎందుకంటే అతను నన్ను చూసేగా జాయిన్ అవుతున్నాడు. నన్ను చూసి జాయిన్ అవుతున్నప్పుడు నన్నే ర్యాంకర్లకు కూడా చెప్పాలనుకుంటున్నాను, ర్యాంకర్లు అమ్మే స్టూడెంట్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలనుకుందాం, అక్కడ ర్యాంకర్ల ఫోటోలు ఉంటాయి కనుక ఫస్ట్ స్పీక్ విత్ ద ర్యాంకర్. ఆయన దగ్గర వెళ్ళి ఫోన్లో కూడా కాదు, వెళ్ళి కూర్చొని మాట్లాడు, సార్ మీరు పలానా ఎక్స్ అనే కోచింగ్ సెంటర్ బాగుంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మిమ్మల్ని నమ్మి నేను జాయిన్ అవ్వచ్చా? ఎస్ యూ కెన్ అంటే జాయిన్ అయిపోండి. ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకపోతే, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే, వ్యాలిడేషన్ లేకపోతే ఎలా? అవును సార్, ఒకటే ర్యాంకర్ 10 ఇన్స్టిట్యూట్లో ఫోటో వేసుకుంటున్నారు సార్. ఏ ఇన్స్టిట్యూట్ నన్ను నమ్మాలన్నది మనకే తెలియట్లేదు సార్ ఇప్పుడు. కాదు, అసలు ర్యాంకర్ ఎలా పుడతాడో తెలిసి మీకు అర్థమవుతుంది. సింప్లిఫై చేసి చెప్తాను నేను. ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ఒక 10 తీసుకుందాం. 10 కోచింగ్ సెంటర్లలో ఒక ఏడాది 100 జాయిన్ అయ్యారనుకుందాం. అంటే ఒక 1000 మంది ఒక ఏడాది 10 కోచింగ్ సెంటర్లలో కనుక జాయిన్ అయితే వాళ్ళందరూ ఆ 1000 మంది అదే ఏడాది ప్రిలిమినరీ రాయరు. కొంతమంది ఈ ఏడాది రాస్తారు, కొంతమంది ఇంకో ఏడాది రాస్తారు, కొంతమంది ఇంకో ఏడాది రాస్తారు, కొంతమంది ఇంకోటి రాస్తారు. ఈ 10 కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన 100 మందిలో మహా అయితే 20 మాత్రమే, అంటే 200 మంది మాత్రమే ఈ ఏడాది ప్రిలిమినరీ రాస్తున్నారు. ఈ 200 మంది మెయిన్స్ రాసే సమయానికి, అంటే క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసే సమయానికి, మొదటి కోచింగ్ సెంటర్లోనేమో ప్రిలిమినరీ జాయిన్ అయిన వ్యక్తి మెయిన్స్కి వచ్చేసరికి వేరే చోట జాయిన్ అవ్వచ్చు, టెస్ట్ సిరీస్కి ఇంకో చోట జాయిన్ అవ్వచ్చు, మెంటరింగ్కి ఇంకో చోట జాయిన్ అవ్వచ్చు, ఆప్షన్కి ఓ చోట, ఆప్షన్లో ఫస్ట్ పేపర్ ఓ చోట, సెకండ్ పేపర్ ఓ చోట, ఎథిక్స్కి ఓ చోట, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఓ చోట జాయిన్ అవ్వచ్చు. మొత్తం మీద ఈ మెయిన్స్ ఈ ఏడాది రాస్తున్న వాళ్ళు, అసలు ఈ ఏడాది రాసిన వాడు ఈ ఏడాది ప్రిలిమినరీ ఎక్కడ కోచింగ్ సెంటర్ తీస్తున్నారో తెలియదు, ఏ కోచింగ్ సెంటర్లో తీస్తున్నారో తెలియదు, వాడు మెయిన్స్ ఎక్కడ తీస్తున్నారో తెలియదు, టెస్ట్ సిరీస్ ఎక్కడ తీస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు ఐఏఎస్ అవుతున్నారో కూడా తెలియదు. 3 ఏళ్ల కిందట నా దగ్గర అప్లికేషన్ ఫిలప్ చేసిన ఒక స్టూడెంట్ ఈ ఏడాది ఐఏఎస్ అవ్వచ్చు. అసలు ఆ రోజున దగ్గర ఫస్ట్ క్లాస్కి వచ్చి మళ్ళీ ఎక్కడున్నాడో తెలియదు. ఆ తర్వాత హఠాత్తుగా ఐఏఎస్ వస్తే కనుక నేను పాత అప్లికేషన్ ఫామ్ తీసుకుని నాకు ఫోటో వేసుకుని నా స్టూడెంట్ అని చెప్పడం జరగవచ్చేమో. ఇది కాకుండా మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళే సమయానికి తెలుగు నేల నుంచి కాస్త అటు ఇటుగా ఒక 200 మంది 300 మంది ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకుంటే, ప్రతి కోచింగ్ సెంటర్ ఒక ప్యానల్ని పెట్టి, ఒక కెమెరాని పెట్టి, 3-4 కెమెరాలను పెట్టి ఆ ఐఏఎస్ ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూని కనుక షూట్ చేస్తుంటే
ఇప్పుడు మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీరు 1వ కోచింగ్ సెంటర్‌కి మాక్‌కి వెళ్తారు, 3వ కోచింగ్ సెంటర్‌కి మాక్‌కి వెళ్తారు. అలా 10 కోచింగ్ సెంటర్ల దగ్గర కూడా మాక్‌కి వెళ్తారు మీరు. అవును సార్. అంటే 10 కోచింగ్ సెంటర్ల దగ్గర మీ వీడియో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. రికార్డ్ అయి ఉన్న ఆ వీడియోని మీరు ఐఏఎస్ వచ్చిన తర్వాత మీది 10 మంది వేసుకుంటారు. 10 మంది మీ ఫోటో వేసుకుంటారు. వేసుకునే హక్కు ఉందా లేదా అన్నది ఇక్కడ పాయింట్ కాదు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, టెస్టిమోనియల్ ఉందా లేదా అన్నది పాయింట్. సో ర్యాంక్ రావడం వెనకాల ఉన్న ఇంత వెనకాల గూడు పుఠాణి ఏంటనేది చాలామందికి తెలియదు. తెలుసు సార్. రిజల్ట్ మాత్రమే మనం చూస్తాం కాబట్టి మనం పండునే చూస్తాం తప్ప వేరు చూడం, వేరు వెనకాల ఉన్న కథని చూడం కాబట్టి. ఇంటర్మీడియట్, ఎంసెట్, ఐఐటి లాంటి వాటిలో అయినా కోచింగ్ సెంటర్లకు కొంతవరకు ఒక స్టూడెంట్ యొక్క ఫోటో వేసుకునే హక్కు ఉందేమో తప్ప యూపీఎస్సీకి లేదు. ఏంటంటే అక్కడ ఒక ఒక హాస్టల్లో కూర్చోబెట్టి పిడి బ్రహ్మ, పిడి విష్ణు, పిడి మహేశ్వర అని చెప్పి రుబ్బి 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 వదిలిపెట్టి మిక్సీలో వేసి బయటికి తీసి లాగి పీకి వాడి తెల్లారగట్ట 4ంటికి లేపి వాడిని 11 వరకు చదువుకోమని వాడికి సెల్ ఫోన్ లేకుండా చేసి వాడి గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా చేసి వాడి యవ్వనం ఏమీ లేకుండా చేసి వాడిని ఒక స్క్రూ చేసి వాడు ప్రతి టెస్ట్ పెట్టి టెస్ట్కి ఇంప్రూవ్ అవుతున్నాడో చూసి ప్రత్యేకంగా మెంటార్ని పెట్టి వాడు ఇంప్రూవ్ అవ్వకపోతే ఎక్కడ ఇంప్రూవ్ అవ్వట్లేదో చెప్పి వాడు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎక్కడ వాడు ఫెయిల్ అవుతున్నాడో చెప్పి ఫిజిక్స్లోనూ లేదా ఇంకో దాంట్లోనూ కనుక వాడు ఎక్కడున్నాడో చెప్పి వాడికి సౌండ్లోనూ మ్యాగ్నటిజంలోనూ తక్కువ ఎక్కువ మార్కులు వస్తున్నాయో చెప్పి వాడికి మ్యాథమెటిక్స్లోనే ఆల్జిబ్రాలో లేదా ఇంకో ట్రిగనామెట్రీ మరొకటో కాలిక్యులస్ ఎలా ఉందో ఎలా లేదో చెప్పి వాడికి చిన్న చిన్న టిక్స్ చెప్పి అవసరమైతే ప్రత్యేకంగా ఇలాంటి వాటిలో ఉన్న ఒక ప్రత్యేక ఫ్యాకల్టీని ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆయనకు 2 లక్షలు 3 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చి ఈ పిల్లవాడిని ట్రైన్ చేస్తున్న కారణాన్ని ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాసు, ఎంసెట్, ఐఐటి లాంటి వాటిలో ర్యాంకులు వేసుకునే హక్కు ఉందేమో నాకు తెలియదు. కానీ మా ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకి ర్యాంకర్ల ఫోటోలు వేసుకునే హక్కు లేదు. ఇతరులకు హక్కు లేదని చెప్పే హక్కు నాకు లేదు, కానీ నాకు నైతిక హక్కు లేదు.